శాఖ రుషికొండ భవనాల సాక్షిగా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగంగా చంద్రబాబుతో పాటు కూటమి పార్టీలు సాగించిందంతా తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. రుషికొండలో నిర్మించినది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్యాలెస్ కాదని, అది పర్యాటక శాఖ రిసార్ట్ అనే వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం బహిరంగంగానే అంగీకరించింది. అయితే ఇంతకాలం తాము సాగించిన తప్పుడు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు రుషికొండ భవనాలను ప్రైవేటుకి కట్టబెట్టేందుకు పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి డ్రామా ఆడింది. సీఎం చంద్రబాబు డైరెక్షన్లో రిషికొండ భవనంలో పవన్ తన నటనా కౌశలాన్ని చూపించారు. డిప్యూటీ సీఎం హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన రీల్ యాక్షన్, డ్రామా సన్నివేశాలను రియల్గానూ కొనసాగించారు. విశాఖలో జనసేన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పవన్ శుక్రవారం ఉదయం హఠాత్తుగా రిషికొండపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పర్యాటక భవనాలను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ తన సినీ నటనా చతురతను ప్రదర్శించారు. 450 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం పాడైపోతోందంటూ రాగాలు తీశారు. అసలు వాస్తవం ఏంటంటే రిషికొండపై ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ భవనాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించింది. దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి విష ప్రచారం చేశారు. పర్యాటకానికి ప్రపంచ చిరునామాగా మార్చాల్సిన ఈ భవనాన్ని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. మరమ్మతుల పేరుతో భారీగా దోచుకునేందుకు పన్నాగం మొదలుపెట్టింది. ప్రైవేట్కు ఇస్తున్నట్లు నేరుగా చెబితే వ్యతిరేకత వస్తుందని గ్రహించిన చంద్రబాబు పవన్ను పంపించి డ్రామా సృష్టించినట్లు తెలుస్తోంది. వేల కోట్ల రూపాయలతో అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించిన చంద్రబాబు కేవలం 450 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రిషికొండ భవనాలను చూసి ఆశ్చర్యపోయారు. అద్భుతంగా నిర్మించారంటూ గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కూడా కితాబునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనాలను పరిశీలించిన మంత్రులు, ఆ పార్టీ నేతలంతా కూడా అద్భుతం అని కొనియాడారు. అమరావతి తాత్కాలిక భవనాలు, రిషికొండ నిర్మాణాల వ్యయాలను బేరేజు వేస్తూ నిపుణులు సైతం ప్రశంసించారు. మేధావులు చంద్రబాబు సాగించిన దుబారా వ్యయంపై చర్చ లేవనెత్తారు. దీంతో రిషికొండ భవనం అద్భుతం కాదని నిరూపించేందుకు చంద్రబాబు అండ్కో కుట్ర ప్రారంభించారు. 1.5 కాలం పాటుగా ఖాళీగా ఉంచేశారు. ఇప్పుడు నాసిరకంగా నిర్మించారంటూ విమర్శలు మొదలుపెట్టేందుకు స్కెచ్ వేశారు. పవన్ వెళ్లి చూసినప్పుడు లోపాల సీలింగ్ విరిగిపడినట్లుగా చూపించారు. ఆ వీడియోలను నిశితంగా పరిశీలిస్తే బరువైన సీలింగ్ నాసిరకంగా ఉండడం వల్ల పడిపోతే 90 డిగ్రీల కోణంలో సరిగ్గా కింద పడుతుంది. కానీ ఈ ముక్కలు కాస్త పక్కన పడ్డాయి. పైగా సీలింగ్ను చూస్తే రంపంతో కోసినట్లుగా కనిపిస్తోంది. అంటే పవన్ వస్తున్నారని తెలిసి ప్రభుత్వం ఇదే అదునుగా సీలింగ్ను విరగ్గొట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడా ఎలాంటి లీకులు లేకుండా సీలింగ్ ఎలా పడిపోయిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే కావాలని రిషికొండ భవనానికి చెడ్డ పేరు తెచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నట్టుగా స్పష్టమవుతోంది. రిషికొండ భవనాలకు భారీగా కరెంటు బిల్లు వస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. అయితే పటిష్ట నిర్మాణాన్ని 1.5 వినియోగించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం కాదా? భవనం ఖాళీగా ఉన్నప్పటికీ కరెంటు బిల్లు రాకుండా ఉంటుందా అంటూ అధికారులు గుసగుసలాడటం కనిపించింది. అయినప్పటికీ ఇది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తప్పేనని చెప్పడం చూస్తే అభాండాలు వేసేందుకు ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రిషికొండ భవన సముదాయాలను ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ప్రైవేట్కు ఇచ్చేందుకు స్కెచ్ గీశారు. టూరిజం భవనాలు కాబట్టి టూరిజం పాలసీలో భాగంగా తక్కువ ధరకు లీజుకిచ్చి దాని ద్వారా భారీగా నొక్కేసేందుకు యత్నాలు మొదలైనట్లు పర్యాటక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు రిషికొండ టూరిజం భవనాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. కానీ ఈ భవనాలు ఎందుకు పనికొస్తాయి అని స్వయంగా చంద్రబాబు గతంలో వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రైవేట్కు ఇవ్వాలని చూస్తున్నామని నేరుగా చెబితే వ్యతిరేకత వస్తుందని భావించి పవన్ను పావుగా వాడుకున్నట్లుంది. చంద్రబాబు పథకం ప్రకారమే అక్కడ ఏర్పాట్లు చేసిన తర్వాత పవన్ ప్రవేశించి సినిమా షూటింగ్ తరహాలో యాక్షన్ డ్రామా మొదలుపెట్టారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు నాసిరకం నిర్మాణాలంటూ హంగామా చేసి మరమ్మతుల పేరుతో కోట్లు కొట్టేసేందుకు కూటమి నేతలు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా రిషికొండ భవనాలు తెరపైకి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.